అందరు పార్క్ ఏంటి లవర్స్ ఎంత ఫుల్ మొత్తం అందరు నిండిపోయారు. ఎక్కడ చూసినా లవర్స్, ఎక్కడ చూసినా అమ్మా ఎంత దారుణంగా ఉంది. నాకేమో మొత్తం బోర్ కొడుతుంది, వాళ్ళేమో లవర్స్ డే. అసలు ఎట్లా ఎందుకురానని అట్లా పెట్టుకుంది అసలు, అసలు అవతల బండి ముద్దులు సస్తనం చూడలేక. మీరే ఉన్నారా, మీకే ఉన్నాయా లవర్స్? చాలా బోరింగ్ గా ఉంది లైఫ్ మొత్తం కూడా. లవర్స్ డే హ్యాపీనెస్ లేదు, ఏమీ లేదు, ఒక లవర్ లేడు, ఏమీ లేదు. ఈ రోజు నేను పక్కా ఎవరినో కొన్ని లవర్ని పట్టాల్సిందే, నా పక్కన సీట్ లో వాడిని కూర్చోబెట్టాల్సిందే, ఇంకా అంతే ఫిక్స్. అమ్మ ఏదో ఒక అమ్మాయిని పట్టాయిద్దామని వస్తాయి. ఏది ఏ అమ్మాయి చూసినా ఏదో ఒక అబ్బాయితో కూర్చొని ఉంది. ఒక్కొక్క అమ్మాయి ఇద్దరు పని తెచ్చుకుంటే నాలంటి వాళ్ళు ఏమైపోవాలా? ఎట్లయినా ఈరోజు ఏదో ఒక అమ్మాయిని పట్టాయించాలా. అయినా ఇంత పెద్ద పార్కులో ఏదో ఒక అమ్మాయి సింగిల్గా దొరకపోతుంది. దాన్ని ఎలాగైనా పట్టాలా, ఈరోజు ప్రపోజ్ చేసేయాలా. ఆహా, సింగిల్గా అమ్మాయి దొరికింది, దీనికి ఎలాగైనా పట్టాయిస్తా. ఈరోజు ప్రపోజ్ చేస్తా, నా లవ్ యాక్సెప్ట్ చేయించుకుంటా. అమ్మో మళ్ళీ ఏమైనా అనుకుంటుందేమో. ఏమైనా అనుకోని, మనకు అమ్మాయి కావాలంతే. హలో అండి. హలో అండి. బెంచీలు ఏం ఖాళీగా లేవు, మొత్తం లవర్స్ నిండిపోయింది. ఇక్కడ ఖాళీగా ఉంది కదా, కూర్చోవచ్చా? ఎలా లేపేసి లవర్స్ లేపేసి మిమ్మల్ని కూర్చోబెట్టమంటారా ఏంటి? అది కాదండి, మీరు ఎలాగో ఖాళీగా ఉన్నారు కదా, సింగిల్ గా ఉన్నారు, అందుకే నేను కూర్చొని ట్రై చేద్దామని. ఏం ట్రై చేస్తారు? అదే ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుందామని. అవతల కూర్చోండి, కొంచెం జరగండి. నన్ను జరగమంటారా? ఇక్కడ బాగలేదండి, కొంచెం అటు జరిగితే. సరే అండి, కూర్చోండి. ఇక్కడ కొంచెం బాగుంది, అటు కూర్చోండి అన్న. నా పక్కకి ఎందుకు వస్తున్నాను? అంటే అక్కడ బాగలేదండి. బాగోపోతే సరే కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. మీ పేరేంటండి? మీకు ఎందుకండి? అంటే ఖాళీగా ఉన్నాము. ఖాళీగా ఉంటే మీ పేరు నేను తెలుసుకుందామని. ఖాళీగా ఉన్నంత మాత్రం నా పేర్లు తెలుసుకోవాలని రూల్ లేదు. మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా. ఓకేనా? నాకేం పని లేకనే కదా వచ్చా. మీకు లవర్ ఉన్నాడండి? మీకెందుకండి? అంటే నాకు లేదు, మీకు ఉన్నారా లేదా అని కనుక్కుందామని. మీకు ఉంది లేదు నేను ఏమైనా అడిగానా? అంటే మీకు ఉన్నారో లేరో చెప్తే ట్రై చేద్దాం, అదే తెలుసుకుందామని. నాకు లేరండి. లేరండి? లేరు కూడా లేరండి. సరే అండి. ప్లేస్ ఖాళీగానే ఉంది. సరే అండి. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారా అండి? మీకు ఎందుకండి? మీరు ఇట్లా ఎందుకు క్వశ్చన్స్ వేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు ఎవరు లేరు, తెలుసుకుందామని. మీకు ఎవరు లేకపోతే నా గురించి తెలుసుకోవడం ఏంది? ఆయన అక్కడ కూర్చోమంటే ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? వచ్చి నువ్వు ఇక్కడ బాగలేదండి, మొత్తం కాకులు రెట్టలేసి. తుడమనండి, కాకిళ్ళు వచ్చి తుడు. సరే తుడవండి అయితే. నేను అనలేదు, కాకిలు చూడమని చెప్పినా నేను. సరే అండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? నాకు లవర్ లేదు. అది ఎన్నం చేయాలి? మీకు కూడా లవర్ లేడు. నాకు ఉన్నాడు లేదు, నేనే సరిగా ఏం చెప్పలేదే. అది కాదండి, మొత్తం పార్క్ నిండా లవర్స్ తో నిండిపోతే మీకేం అనిపించట్లేదా? నాకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదు, నేను జస్ట్ ఫోన్ వాడుకుంటున్నా అంతే. నాకు మాత్రం చాలా హర్టింగ్ గా ఉందండి. మిమ్మల్ని హర్ట్ అవ్వమని ఎవరమ్మన్నారండి? నాకు లవర్ లేదు కదండి. నీకు లవర్ లేకపోతే ఏదో ఆస్తులు పోయినట్టు ఫీల్ అయిపోతున్నా. చూడండి ఒకసారి, ఆ అమ్మాయి చూడండి, ఇద్దరు అబ్బాయిలు వేసుకోవచ్చింది. ఇద్దరు ఏంటండి, 10 మందిని నేను వేసుకొస్తారు, ఎందుకంటే అమ్మాయి కాబట్టి. మరి మీరు వేసుకురావచ్చు కదా నన్ను, అదే ఒక లవర్ ని. నా అందానికి అందరు పడిపోతున్నారు అని ఎవరు కనబడకుండా కూర్చున్నా, మీరెందుకని డిస్టర్బ్ చేస్తారు నన్ను? నాకు అర్థం కావట్లేదు. నేను కూడా పడిపోయానండి మీ అందానికి. ఎక్కడండి? కనిపించేట్లు ఇక్కడనే ఉన్నారు, ఎక్కడ పడిపోలేదు. ఇక్కడే ఉన్నారు కదా. అయ్యో రామా, అంతా వద్దండి. పడిపోయినట్టే అండి, నాకు అర్థమైంది. నేను ఎక్కడ పడలేదు, ఇక్కడనే కుర్చీ మీద కూర్చున్నా ఇట్లానే. సరే పడిపోండి కావాలంటే. వద్దులేండి. నేను పడిపోనా? వద్దులేండి, పడిపోవద్దు. ఇప్పటికే అందరూ నన్ను చూసి కుళ్ళుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ పడిపోయారు అనుకోండి, మరి నా చూసి వాళ్ళందరూ హర్ట్ అవుతారు. అందుకే ఇప్పుడు మీకు నేను ఓకే కదా? ఓకే అని చెప్పాను అసలు నేను. అంటే నాకు మీరు ఓకే, ఎలాగున్నా ఓకే. ఎలాగున్నా అంటే నేనేం బాగాలేదా? బాగున్నారు అందుకే. మరి ఎలాగున్నా అంటే దానికి డైలాగ్ కొంచెం చూడండి అంటున్నా. చూశానండి. ఓకే, అబ్బాయిలానే ఉన్నారు, సేమ్. ఓకే కదా? అబ్బాయిలానే ఉన్నారు. నేను అబ్బాయినండి నిజంగా. అదే అంటున్నానండి, అబ్బాయి కాబట్టి. అంటే చూడమన్నారు, చూసిన అబ్బాయిలానే ఉన్నారు కదా.
అయితే నేను ఓకే కదా, నేను మీకు ఓకే కదండి. నేను చెప్పలేదు కదా. 1 minute. అరే మామ నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? పార్క్ వచ్చావేంటి? నువ్వేంటి ఎక్కడికి వచ్చావు? మామూలుగా వచ్చా, ఎలాగో February 14th వస్తుంది కదా, ఇక్కడ చూస్తేనేమో మొత్తం పార్క్ లవర్స్ ఫుల్ బిజీగా ఉంది. బట్ నేనేమో సింగిల్. అయినా ఒక్క నిమిషం ఇటు వస్తావా? ఒకసారి మాట్లాడాలి రా. 1 minute అండి, ఇప్పుడే వస్తా. ఓకే. అరే మామ, నీకు తెలియదు కానీ నాకు అమ్మాయి సెట్ అయిపోయిందిరా. అవునా? అదేంట్రా, నాకు సెట్ చేస్తాను మొన్న అన్నావు కదా. నాకు ఎలాగో నీలాంటి టాలెంట్ లేదు, కొంచెం నువ్వు సైలెంట్ గా ఉండరా. నిన్ను తగ్గించి నేను ఎక్కువ నా గురించి నేను చెప్పుకొని ఎలాగైనా ఇంప్రెస్ చేసి. దొరక సింగిల్ గా ఒక అమ్మాయి కూర్చొని దొరికింది, నువ్వు దీన్ని కూడా చూడగొట్టకు. నువ్వు టాలెంటెడ్ రా, నీకు ఎలాగైనా దొరుకుతారు. నాకేరా ప్రాబ్లం, ప్లీజ్ రా. నాకెవరు దొరకట్లేదు, అదే నా బాధ. దొరుకుతారు లేరా, నువ్వు టాలెంటెడ్, ఎలాగైనా దూచుకెళ్తావు, నా వల్ల కాదురా, ప్లీజ్. సర్లే, నువ్వే ట్రై చేసుకో. ఇప్పుడు దాకా నేను పులిహోర కలిపిన, అది నాకు పడిపోయినట్టే ఉంది మాక్సిమం. కానీ నన్ను కొంచెం తగ్గించి నువ్వు కొంచెం లేపుకొని. పులిహోర కలిపావు, నేను అంతకు మించి కలుపుతాను. అరే ఆగరా, ఈ వాచ్ ఎంత ఉంటుంది అంటావు? 50,000. యాపిల్ వాచ్ కదా? అవును. నువ్వు ఈ న్యూస్ వినలేదా నువ్వు? ఏంటి? యాపిల్ వాచ్ పెట్టుకున్న వాళ్ళకి టైం బాగోదంట. అలా ఏం లేదే. ఆహా, అమ్మాయి వద్దా అయితే? ఓహో, వీడి కన్నా వాచ్ మీద పడ్డానట. సరే, అర్థమైంది, పద. కూర్చోరా. నువ్వు కొంచెం జరగవా? అమ్మా, పేలో కూర్చోబెట్టినా పర్లేదు. బయట నా కారు రోడ్డు మీద పెట్టొచ్చా, పర్లేదంటావా? కారా? ఏం కారు? ఆడి కారే కదా? ఏదో అలా పెట్టేసి వచ్చా, ఓకే కదా? ఓకే ఓకే. ఏమో అసలు పార్కింగ్ అది ఇది ప్రాబ్లం. ఏమండి, మా ఫ్రెండ్. హాయ్ అండి. కారు ఉంది, ఆడి కారు. ఏం చేయాలండి నేను? ఊరికే చెప్తున్నా. నువ్వే నాకు తెలీదు, మీ ఫ్రెండ్ తీసుకొచ్చాయండి. మా ఫ్రెండ్ అంటే నేనేం చేయాలి? నేను తెలియదంటే ఇప్పుడే కదా పరిచయం అయింది. హాయ్ చెప్పినావు, బాయ్ చెప్పినావు అంతే. మళ్ళీ ఇప్పుడు వచ్చి మా ఫ్రెండ్ అంటే సరే మాట్లాడండి. మీరు మీకు లవర్ ఉన్నారా? ఎందుకండి? సెట్ చేస్తారా ఎవరినైనా? సెట్ చేద్దామని కాదు, సెట్ చేసుకుందామని వచ్చాను. హలో, మీరు కొంచెం దగ్గర జరుగుతున్నారు, కొంచెం అవతల జరగండి. హలో ఏమండి, కొంచెం మీరు ఇక్కడికి వస్తారా? అటువైపు రావాలా? రండి. అంటే కొంచెం నా దగ్గరకు ఉంటున్నారు, మీరు కొంచెం కూర్చుంటే బాగుంది. అందుకని చెప్తాను కదరా, నాకు పడిపోయిందని. నాకు సెట్ చేస్తాను కదా బే. సర్లే, మరి ఏదో ఒకటి చెప్పుకో. అయినా వీడియోలో నచ్చాడండి మీకు. వీడు మొత్తం అమ్మాయిలతో పులిహోర కలుపుతుంటాడు తెలుసా? ఆయన ఎంత పులిహోర అయినా కలపనియండి, అతను బాగున్నాడు, నాకు నచ్చాడు. లేదండి, నిజంగా నేను పెద్ద ఎదవనండి, అమ్మాయిలతో పులిహోర కలుపుతా ఉంటాను. ఏంటండి వీడు చాలా పెద్ద ఎదవండి, మీరు ఎంత చెప్పిన. నీకెందుకు కష్టం? నా గురించి నేనే చెప్పుకుంటా. నేను నిజంగా చాలా ఎదవనండి. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మీకు ఒక్కరికే కాదు, మీకన్నా ముందు 4 ప్రపోజ్ చేసే వాళ్ళు చెప్పు తీసుకొని కొడితే తర్వాత మీ దగ్గరికి వచ్చి ఎంతమంది ప్రపోజ్ చేశారు అన్నది కాదండి, నాకు సిన్సియర్ గా లవ్ చేస్తున్నారా లేదా అనేది. నాకు ఏం మాట్లాడుతున్నాను అంతెందుకు, ఏం చెల్లి కూడా కలిగిన ఒకసారి, అది కూడా నాకు చెప్పు తీసుకోండి. అదేంట్రా? సారీ రా, ఫ్లోలో చెప్పేసి. అది కాదురా, మనం గొడవ తర్వాత పడతాం కానీ ఇప్పుడు చెప్పండి మీరు ఏదో ఒకటి. అసలు ఎందుకు ఇట్లా ఇద్దరు గొడవ పడుతున్నారు? నాకు పిచ్చి లేస్తుంది, నాకు అర్థం కాదు. ఇద్దరు ఇట్లానే కొట్టి సావండి, నేను మీ ఇద్దరికి బ్రేకప్ చెప్తున్నా. బ్రేకప్ ఏమండి? 50,000 వాచ్ పోతుందండి. అసలు వాచ్ ఏంది? అది కాదండి, ఏం లేదు. అసలు నాకు ఏమొద్దు, మీరు ఇద్దరు బ్రేకప్ చెప్తున్నా, నాకు సంబంధం లేదు. ఓకేనా? నాకు అవన్నీ తెలీదు. యాక్సెప్ట్ చేసినా నాట్ యాక్సెప్టెడ్ అయినా సరే బ్రేకప్ చెప్తున్నా. నాకు మీరు ఇద్దరు వద్దు, నేను వెళ్ళిపోతున్నా. నేను వేరే అబ్బాయిని చూసుకుంటా, మీకు నాకు సంబంధం లేదు. బ్రేకప్ ఏమండి? కావాలంటే నేను వెళ్ళిపోతానండి, వీని సెట్ చేసుకోండి. వాచ్ పోయిందని ఫీల్ అవుతుంది తప్ప ఒక అమ్మాయి మిస్ అయిందిరా. మళ్ళీ వాచ్ ఎదురా అది దాచేసి, అంటే ఆ అమ్మాయి సెట్ కాలే కదా, అందుకని నెక్స్ట్ చూద్దాం. ఏదైనా అమ్మాయి సెట్ అప్పుడు ఇస్తా. ఇప్పుడు డీల్ క్యాన్సిల్. ఇప్పుడు వాచ్ కోసం మళ్ళీ ఇంకొక అమ్మాయిని సెట్ చేయాలా? అంతేగా మరి. సరే పద, ఏది ఖాళీ కూర్చొని చూసుకుందాం.